హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోమాఫియాపై విపరీతంగా చర్చ జరుగుతోంది. తాజాగా గట్కేసర్ దగ్గర సోనూ సింగ్ అనే ఓ గోరక్షకుడిపై ఇబ్రహీం అనే ఒక వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. అతని చేతికి తుపాకీ ఎలా వచ్చిందని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజానికి తెలంగాణలో గోమాఫియా అనేది చాలా పటిష్టంగా ఉంది. అండ్ వీరికి యూపీ అండ్ మహారాష్ట్ర మాఫియాతో సైతం లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళ చేతికి ఈ ఆయుధాలు కూడా యూపీ నుంచే వస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. అయితే వీళ్ళకు ఈ ఆయుధాలు ఏ విధంగా వస్తూ ఉన్నాయి అండ్ యూపీ మాఫియాతో ఏ విధంగా లింకులు ఉన్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణలో గోమాఫియా అనేది చాలా ప్రభావం చూపిస్తోంది. దీనికి యూపీతో కూడా లింకులు ఉన్నాయి. నిజానికి మన ఇండియా అనేది బీఫ్ ఎక్స్పోర్ట్స్లో టాప్ మోస్ట్ కంట్రీల్లో ఒకటి. సో మన ఇండియన్ గవర్నమెంటే వీటికి ఆమోదం కూడా తెలిపింది. చాలా రాష్ట్రాలు దీన్ని లీగల్గానే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి లైసెన్స్ కూడా తీసుకుంటారు. అయితే రాష్ట్రాల పరంగా కొన్ని రాష్ట్రాల్లో వీటికి ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి. జనరల్గా బీఫ్ అంటేనే మన దేశంలో బఫెలో మీటును ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. బఫెలోను బీఫ్గా కన్వర్ట్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఇక్కడ వచ్చిందల్లా వ్యవసాయానికి ఉపయోగపడే ఆవులను లేదంటే ఎద్దులను వధించడం వల్ల మాత్రమే ఇక్కడ ప్రధాన సమస్య ఏర్పడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే వ్యవసాయానికి పనికిరాని జంతువులు ఏవైతే ఉంటాయో, అంటే ఒట్టిపోయిన జంతువులు అని అంటారు వాటిని, అవి పాలు ఇవ్వలేవు అండ్ వ్యవసాయానికి కూడా పనికిరావు కాబట్టి వాటిని వధించడానికి కొన్ని రాష్ట్రాలు అనుమతిస్తాయి. సో అలాంటి వాటిని లేదంటే ఈ గేదెలను ఇలాంటి వాటిని మాత్రమే మన దేశంలో బీఫ్గా కన్వర్ట్ చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అనుమతి ఉంది. కానీ కొంతమంది మాఫియాలు మాత్రం ఏం చేస్తున్నారంటే ఈ బీఫ్ కోసం అని వ్యవసాయానికి పనికొచ్చే ఆవులను అండ్ ఎద్దులను లేదంటే లేగ దూడలను ఇలాంటి వాటిని బీఫ్ కోసం తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మన దేశంలో పూర్తిగా ఇల్లీగల్. దీనికి ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళను పట్టుకుని జైల్లో వేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ యూపీ లాంటి రాష్ట్రాల్లో అయితే ఒక ఆవును కనుక చంపితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే విధంగా చట్టాలు సైతం ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కఠిన చట్టాలు ఉన్న క్రమంలో కూడా చాలామంది ఈ గోవులను అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా తెలంగాణలో ఇది చాలా ఎక్కువగా జరుగుతోంది అని సమాచారం సైతం ఉంది. నిజానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఆవులు లేదంటే పశు సంపద కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీనివల్లనే ఈ పశువులను కబేలాలకు తరలించడానికి దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ఈజీ అవుతుంది. కాబట్టి తెలంగాణలో కూడా అక్రమంగా కబేలాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిపై గతంలోనే జీహెచ్ఎంసీ అధికారులు అనేక చర్యలు తీసుకున్నారు. చాలా మందిపై కేసులను సైతం నమోదు చేశారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అక్కడక్కడ గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా కబేలాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు యూపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. యూపీ మన దేశంలో బీఫ్ను ఎక్స్పోర్ట్ చేసే రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం. అండ్ ఆ రాష్ట్రం నుంచే ప్రతి సంవత్సరం 6 లక్షల టన్నుల బీఫ్ ఎక్స్పోర్ట్ అవుతోంది. నిజానికి ఆ రాష్ట్రంలో యోగి అధికారంలోకి రాకముందు వరకు చాలా అక్రమ కబేలాలు పెద్ద ఎత్తున నిర్వహించే వాళ్ళు. ఇది ఒక పెద్ద మాఫియాగా ఏర్పడింది. కానీ యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 నుంచి 2022 వరకు జస్ట్ 5 ఏళ్లలో ఏకంగా 150 వరకు అక్రమ కబేలాలను మూసేయించారు. వాటన్నిటిని అంటే ఆ నిర్వాహకులందరినీ అరెస్ట్ చేసి జైళ్లకు తరలించారు. ఇవి చిన్న చిన్న కబేలాలు అయితే ఎంత మాత్రమూ కాదు. ఏకంగా ఒక పెద్ద ఫ్యాక్టరీ ప్లాంట్ ఎలాగైతే ఉంటుందో అంత పెద్ద మొత్తంలో వీటిని నిర్వహిస్తారు. ఒక్కో ఫ్యాక్టరీ ప్రతి ఏటా కొన్ని వందల కోట్ల టర్నోవర్ను చేస్తూ ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో అక్రమ కబేలాలను నిర్వహిస్తూ ఉండగా యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వాటన్నిటినీ మూసేయించింది. ఇటు హైదరాబాద్లోనూ జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు వీటిపై ఒక కన్నేసి ఉంచుతోంది. కానీ కొంతమంది అక్రమార్కులు మాత్రం వీటి పట్ల ఏదో ఒక లూప్ హోల్ వెతుక్కుని
ఇంకా వీటిని కొనసాగిస్తూనే వస్తూ ఉన్నారు. ముఖ్యంగా లీగల్ స్లాటర్ హౌస్లలో కూడా బఫెల్లో అండ్ ఒట్టిపోయిన ఆవులను కాకుండా వ్యవసాయానికి పనికి వచ్చే వాటిని తరలిస్తూ ఉండడం, వాటి కోసం ఈ విధంగా అక్రమ రవాణా చేస్తూ ఉండటం మాత్రమే మనకు ఆందోళన కలిగిస్తుంది. వీటిని వధించడం వల్ల మన దేశ వ్యవసాయానికి పెను ప్రమాదం ఏర్పడుతుంది అని అన్ని రాష్ట్రాలు గుర్తించి మాత్రమే ఇటువంటి చట్టాలను తీసుకువచ్చాయి. కానీ కొంతమంది అక్రమార్కులు తమ స్వలాభం కోసం ఇలాంటి ఇల్లీగల్ పనులను చేస్తూనే ఉన్నారు. నిజానికి తెలంగాణలోని బీఫ్ మాఫియాకు యూపీలోని బీఫ్ మాఫియా తోడుగా ఉంది. అక్కడి నుంచే వీళ్లకు అక్రమంగా ఆయుధాలు కూడా సరఫరా అవుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా యూపీలోని మీరట్ ప్రాంతంలో కత్తెర పరిశ్రమలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే జనరల్గా మనం బట్టలు కట్ చేయడానికి యూస్ చేస్తాం కదా కత్తెర, ఈ కత్తెర తయారీ మీరట్లో చాలా ఎక్కువగా జరుగుతుంది. దీని మాటునే ఈ విధంగా అక్రమంగా ఆయుధాలను సైతం తయారు చేస్తున్న పరిశ్రమలు అక్కడ మీరట్లో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచే నాటు తుపాకులు ఈ బీఫ్ మాఫియాకు కూడా అందుతున్నట్లు సమాచారం ఉంది. అందువల్లనే వీళ్ళ చేతికి తుపాకులు చేరడంతో వీళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఇటు గో రక్షకులు కూడా తమ ప్రాణాలను సైతం తెగించి మరీ గోవులను కాపాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి వీళ్ళు పోలీసులతో గనుక సరిగ్గా కోఆర్డినేట్ చేసుకుంటే వీళ్ళ ప్రాణాలకు కూడా ఎటువంటి ముప్పు లేకుండా గోవులను కాపాడడానికి ఒక వీలుంటుంది. తెలంగాణలోని పోలీసులు కూడా ఫ్రెండ్లీ పోలీసులు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా సహకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిపై బజరంగ్ దళ్ లాంటి పెద్ద సంస్థలు కాస్త ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గోరక్షణ కోసం తమ సంస్థకు సంబంధించిన వ్యక్తుల ప్రాణాలు కోల్పోవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి 2022లో కూడా ఈ విధంగానే ఒక గోరక్షకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి దీనిపై మరోసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక కార్యకర్తను ప్రాణాలకు సైతం తెగించి పోరాడే విధంగా చేయడం ఎంత మాత్రము సమంజసం కాదు అని నా అభిప్రాయం. దీనిపై తెలంగాణ గవర్నమెంట్తో కానీ తెలంగాణ పోలీసులతో కానీ చర్చించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే వాళ్ళు కూడా ఈ గోరక్షణకు కలిసి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అరికట్టేందుకు మరింత ఎక్కువగా వీలవుతుంది అని నా అభిప్రాయం. అండ్ తెలంగాణ పోలీసులు కూడా దీనికి ఖచ్చితంగా సహకరించే అవకాశమే ఉంటుంది. కాబట్టి గోరక్షణ కోసం ఖచ్చితంగా అందరూ పోరాడాల్సిందే. కానీ ప్రాణాలకు తెగించి పోరాటం చేయాల్సి వస్తే ఖచ్చితంగా పోలీసుల హెల్ప్ తీసుకోవాలి అని నా కోరిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.